వెల్కమ్ టు ఐ న్యూస్. కేంద్ర కేబినెట్ ను మే 3వ వారంలో పునర్వ్యవస్థీకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసైడ్ అయ్యారు. కీలకమైన బెంగాల్ తో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియటంతో రాబోయే 2 ఏళ్లలో ఎన్నికలు జరిగే తెలంగాణ, ఏపీలతో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో పనిచేస్తున్న వారిలో కొందరికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని కూడా మోదీ నిర్ణయించారు. ఎన్నికలున్న రాష్ట్రాలతో పాటు యువతకు, మహిళలకు కేంద్ర కేబినెట్ లో ఎక్కువ బర్తలు కేటాయించాలని కూడా నిశ్చయించారు. దీంతో తెలంగాణ, ఏపీలకు చెందిన ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయని ఢిల్లీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగియగానే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉంది. మే 20 తర్వాత కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కేంద్ర పెద్దలు, పార్టీ నేతలు ఇప్పటికే కసరత్తును ముమ్మరం చేశారు. ఈసారి కేబినెట్ లో భారీ మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. రాబోయే 2 ఏళ్లలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వీటితో పాటు జెన్జీ బ్యాచ్ ప్రభావాన్ని తట్టుకునేలా యువతకు ఎక్కువ పదవులు ఇవ్వాలని, మహిళా రిజర్వేషన్ బిల్లును సమర్థంగా వినియోగించుకునేందుకు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నరేంద్ర మోదీ నిర్ణయించినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమీకరణాల నేపథ్యంలో తెలంగాణ, ఏపీ నుంచి ఎక్కువ మంది ఎంపీలు కేంద్ర మంత్రులయ్యే అవకాశం ఉంది. కొత్త మంత్రులను చేర్చుకునే సమయంలో కొందరు పాత మంత్రులకు ఉద్వాసన తప్పకపోవచ్చు. వారిని పార్టీ సేవలకు ఉపయోగించుకోవాలని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. యువత, మహిళలకు ప్రాధాన్యం. ఈసారి కేబినెట్ లో 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న యువ నేతలకు అవకాశం కల్పించే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. మహిళా నాయకులకు కీలక శాఖలు ఇచ్చే దిశగా చర్చ జరుగుతోందని సమాచారం. 2029 సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యంగ్ అండ్ సోషల్ బ్యాలెన్స్ ఫార్ములాపై బీజేపీ దృష్టి పెట్టినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణకు అవకాశాలు. దక్షిణాదిలో బలోపేతం కావడానికి తెలంగాణలో అధికారంలో ఉండడం చాలా కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీని సన్నద్ధం చేస్తున్నారు. తెలంగాణకు చెందిన ఎక్కువ మందికి మంత్రులుగా అవకాశం కల్పించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా వర్గాలతో పాటు యువత, ఉద్యమకారులను ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి పదవులు ఖరారయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి చెందిన ఒకరికి కేబినెట్ హోదా, మరొకరికి స్వతంత్ర బాధ్యతలతో కూడిన మంత్రి పదవి వచ్చే అవకాశాలున్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ, యువత, ఉద్యమకారుల కోటాలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. బీసీ యువత కోటాలోనే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేరు కూడా ముందు వరుసలో ఉంది. అయితే అరవింద్ సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ మంత్రిగా ఉండడం మైనస్ గా మారింది. బండి సంజయ్ ను పార్టీ సేవలకు వినియోగించుకోవాలని హైకమాండ్ భావిస్తే అరవింద్ అవకాశాలు మెరుగవుతాయి. ఓసీలో బలమైన సామాజిక వర్గానికి చెందిన మహిళగా డీకే అరుణ పేరును అధిష్టానం సీరియస్ గా పరిశీలిస్తుంది. కిషన్ రెడ్డిని పార్టీ సేవలకు పంపిస్తే అరుణ అవకాశాలు మరింత ఎక్కువ అవుతాయి. ఎస్టీ కోటా కింద ఆదిలాబాద్ ఎంపీ నగేష్ కు అవకాశం దక్కనుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లలో ఒకరిని ఖచ్చితంగా పార్టీ సేవలకు పంపిస్తారని టాక్ బలంగా వినిపిస్తోంది. ఏపీపై ఫోకస్ ఎందుకు? ఎన్డీఏ మిత్రపక్షాల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఏపీకి చెందిన వారికి మంత్రి పదవుల కేటాయింపు ఉండొచ్చు. సామాజిక సమీకరణాల్లో ప్రాంతీయ సమతౌల్యం ఆధారంగా కొత్త ముఖాలకు ఛాన్స్ ఇవ్వొచ్చని సమాచారం. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రాతినిధ్యం పెరగొచ్చని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్న తరుణంలో ఎన్టీఆర్ కూతురు దగ్గుపాటి పురంధేశ్వరికి ఖచ్చితంగా అవకాశం దక్కవచ్చని చెప్తున్నారు. ఇండియా భాగస్వామ్య పక్షమైన జనసేనకు ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో ప్రాతినిధ్యం లేదు. అందుకే ఈసారి జనసేనకు ఒక మంత్రి పదవి దక్కవచ్చని తెలుస్తోంది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి ఛాన్స్ వస్తుందంటున్నారు. అయితే ఏపీ, తెలంగాణ రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబంలో ఒక హీరోకు గాని, ఎన్టీఆర్ కుటుంబంలో ఒక హీరోకు గాని కేంద్ర మంత్రి పదవి ఇచ్చే దిశగా ఆలోచన సాగుతోందని సమాచారం.